అసలు అంటే భాష నాకు రాకపోవచ్చు, రాహుల్ లాగా నాకు క్షమించండి. తెలుగు నేర్చుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పడింది. అయినా నేను కొంత ప్రయత్నం చేస్తాను. ఇంకా నాతో కొంత సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో 2-3 పదాలు నేను నేర్చుకున్నాను. ఇంకా అంటే దూడ తిత్తిని అడిగే వరకు నాకు ఇంకా తెలుసు అంతే. ఇంకా నాకు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నా విజ్ఞప్తి ఏముందంటే, ఆనాటి బ్రిటిష్ వాళ్ళు మన అటవీ నరికేస్తే ఆదివాసులు కాపాడుకున్నారు. ఇది మా సంపద, జల్ జంగల్ జమీన్ ఏదైతే ఉందో ఆ రోజు కాపాడుకున్నారు. కాబట్టి ఈరోజు ఎవరైనా దానికి నరికేస్తున్నారో వాళ్ళకి నా విజ్ఞప్తి ఏముందంటే, అటవీ నుంచి ఎట్లా ఆదాయం తీసుకోవాలో అది మేము పూర్తిగా మీకు సహాయం ఇస్తాము, నేర్పిస్తాము, మీతో మేము నేర్చుకుంటాము. ఖచ్చితంగా అటవీ అంటే ఏదో ఒక భారం అని కాదు, అది ఆదివాసుల కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. కాబట్టి కొత్త మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. నా విజ్ఞప్తి ఏముందంటే, చట్టం అంటే 170 అనే అంతేవరకు కాదు. చట్టం అంటే ఉపాధి హామీ కూడా చట్టమే. ఆ చట్టం కింద ఏమేం సౌకర్యాలు మనము తీసుకోవచ్చు, ఆదివాసులు రైతులు అందరూ తీసుకోవచ్చు, అది దాని గురించి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు జస్ట్ దరఖాస్తు పెట్టి అడిగే అవసరం ఉంది. మాకు నీటి గుంట కావాలి, ఖచ్చితంగా మీకు ఇస్తాం. మీకు క్యాటిల్ షెడ్ కావాలి, ఖచ్చితంగా ఇస్తాం. మీకు పందిరి సాగు తయారు చేసే సామాన్ కావాలి, ఖచ్చితంగా ఇస్తాము. మీకు పండ్లు చెట్లు నాటేసి కావాలి, అది కూడా ఉచితంగా ఉపాధి హామీ ద్వారా మేము పూర్తిగా ఇస్తాం. సో నా విజ్ఞప్తి ఏముందంటే, ఆనాటి వాళ్ళు పోరాటం చేశారంటే, మన కొమరం భీమ్ గారు ఆనాటి ఎంత కష్టపడి అటవీలో ఉండి ఏం లేకుండా అసలు ఆనాటి వాళ్ళు పోరాటం చేశారంటే, ఈరోజు మనకి రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, హక్కు ఉంది, మనకి ఆశ్రమ పాఠశాల ఉంది, గురుకులం ఉంది, హాస్టల్స్ కూడా ఉన్నాయి. పిల్లలందరికీ నా ఒకటే విజ్ఞప్తి ఉంది. నేను ఏదో చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలట్లా లేదు నాది. నా నాన్నగారు ఐటీఐ చదివాడు, మామూలు ఐటీఐ. ఆయన మెయింటెనెన్స్ టెక్నీషియన్గా పనిచేస్తాడు. నేను డిప్లొమా అయితే చాలా గొప్పదని అనుకున్నారు అప్పుడు. కానీ నాకు కొంత మ్యాథ్స్ సైన్స్లో కొంచెం మంచి మార్క్స్ వచ్చేస్తే ఒక ఇంజనీరింగ్ చదువుకొని నాకు అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ చదివినాక నేను కొంత జాబ్ కూడా చేశాను. జాబ్ చేసేటప్పుడు చదువు కోసం ఎక్కడ కావాలో నేను ఎక్కడ వెళ్ళాను. నేను 1 సంవత్సరం ఆర్ఈసి తిరుచినపల్లి అని తమిళనాడులో ఉంటుంది, అక్కడ చదివాను. మళ్ళీ సీట్ దొరికితే ఐఐటి ఢిల్లీ వెళ్ళాను. అది నా గొప్పతనం కాదు, అది రాజ్యాంగం ఇచ్చిన నాకు అది హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన అది హక్కు. కాబట్టి పిల్లలందరికీ నా ఒకటే విజ్ఞప్తి, నేను ఒకవేళ ఐఏఎస్ కాకపోతే ఏమీ అయ్యేది కాదు, నేను బాధపడేది కాదు. నాకు మంచి చదువు ఉండే కాబట్టి నేను మళ్ళీ వేరే జాబ్ చేసుకొని ఎంతో కొంత నా కుటుంబం కోసం, నా దేశం కోసం నేను పనిచేసే నాకు ఉద్దేశం ఉండేది. దయచేసి ఏముందంటే, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని అందరూ అంటారు. ఎవరు అవ్వాలి మరి? మనమే అవ్వాలి కదా. పక్కన వాళ్ళు అవ్వాలని అంటారు, అందరు ఉపన్యాసం అంటారు, మీరు అవ్వాలి. మనం ఎందుకు అవ్వద్దు? అందుకు దానికి చదువు కావాలంటే ఆ పట్టుదల, నిజాయితీ, మనం ప్రతిజ్ఞ తీసుకున్నాం ఈరోజు. పట్టుదల నిజాయితీతో సాధిస్తామని మనం అన్నాం. కాబట్టి ఆ రోజు ఐఏఎస్ కాకపోతే నేను వేరే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, దాంట్లో కూడా నాకు జాబ్ వచ్చింది. ఏ ఎగ్జామ్ రాసినా దాంట్లో జాబ్ కొడతాము. అది రాకపోతే ఇంకా వేరే ఏం అవకాశం ఉన్నాయో అది వాడుకుంటాము. ఆ పట్టుదల నిజాయితీగా చేస్తే ఖచ్చితంగా ఆదివాసులందరూ సక్సెస్ అవుతారు. ఒక ఐఏఎస్ఏ ఆదివాసీ ఉండి కలెక్టర్ అయితే బాగా చేస్తాడని అట్లా అనుకోవద్దు దయచేసి. నేను మీకోసం ఉన్నాను, ఈ పదవి మీకోసం ఉంది. కాబట్టి మీకోసం ఏం కావాలో మొత్తం సాయం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా విజ్ఞప్తి మీకు ఒకటే ఉంది, ఈరోజు మీతో సహా నేను కూడా ప్రతిజ్ఞ చేసుకున్నాను, మీరు కూడా ప్రతిజ్ఞ చేసుకున్నారు. నిజాయితీగా పట్టుదలతో పనిచేసే ప్రతిజ్ఞ చేసుకున్నాం. కాబట్టి మీరు కూడా చేయండి, నేను కూడా చేస్తాను మీకోసం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మళ్ళీ ఒకసారి చాలా ధన్యవాదాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.